ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసి ద ఫైనల్ 2 ఎవరైతే ఈ చైర్స్ లో వస్తారో వాళ్ళు ఎవరో చూద్దాం. సో అందులో ఉన్న ఇద్దరు ఇక్కడికి రాబోతున్న ఆ ఇద్దరు ఎవరంటే ఫస్ట్ గా గురుగారు కమాన్. అయ్య బాబు ఇంతంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే తెప్పలాగా తిల్లని వయసే, అస్సలియా గుండెలతోన మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్, వెళ్ళండి కూర్చోండి, కుర్చీ జాగ్రత్త, వెళ్ళండి. ఎస్, అండ్ వీళ్ళతో పాటు ఆ ఫైనల్ రౌండ్ ఆడడానికి వస్తున్న వాళ్ళు మరొకళ్ళు ఎవరంటే కంగ్రాచులేషన్. మీ పేరు? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్, ఏం చేస్తుంటారు భయ మీరు? బీటెక్ 4th అయిపోయింది ఇప్పుడే. తోస్తారు బయటికి. ఏం చేద్దాం అనుకుంటా నెక్స్ట్? ఎంఎస్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా చేద్దాం అనుకున్నా, దానికి ముందు బీటెక్ అవ్వాలన్నారు. అందరు అన్ని అనుకుంటారు కానీ జరిగితే అన్న లైట్ తీసుకో. ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది నీకు? డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. కాలేజ్ లో డాన్స్ చేసావా? చేసాము. ఇవే కాలేజ్ కల్చరల్స్ కన్నిటికీ ఫస్ట్ బయట విడిగా చేసావా? కాలేజ్ నే యాన్యువల్ డే పెట్టారు, అది ఎల్పి చేయడం పెట్టారు, చేసాం. అచ్చా, అది స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? బానే ఉందంట. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నా. సూపర్, వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆవిడకి మైకి చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్నట్టుంది. మేడం మరి మీ పేరు? సరిత. సరిపోదమ్మా. సరిత. సరితానా? ఓకే ఓకే, సరిపోద్దా అనుకున్నా. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎన్నోసారి? నమ్మకుంటే మీ ఇష్టం. ఎన్నోసారి? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమా? అప్పుడే? అప్పుడే. ఫ్యూచర్ లో ఏమైనా అవ్వాలని గోల్ ఉందా? ఉంది. ఏమవుతావు? ఏదో ఒక జాబ్, చిన్న జాబ్. మంచి గోల్ అమ్మా. ఓకే. బాగా స్ట్రాంగ్ గా తాడుకున్నావు నువ్వు. మూవీస్ బాగా చూస్తావా? చూస్తాను. చూస్తావు. ఎవరు ఫేవరెట్ హీరో? మీరే. ఆయన రియాక్షన్ చూసావా? చూసావా? నేను ఇక్కడ ఉండగా ఇంకోటి వేలు పెట్టి చూపిస్తుందా అని అనుకున్నాడు అబ్బాయి. మీ తర్వాత ఇతను. టెన్షన్ పడకపోయా, నువ్వు కూడా ఉన్నావు లిస్ట్ లో. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఈ లాస్ట్ రౌండ్ ఆడుతున్నారు. ఆల్ ది బెస్ట్. సో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు, పృథ్వీ అండ్ సరిత. రైట్. సో ముందుగా సరిత గారు. సరిత, మీకు బంపర్ ఆఫర్ ఇది. ఇది రౌండ్ రౌండ్ తిరుగుతారు. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పోల్కున్న స్కేల్ ని బ్యాలెన్స్ చేయాలి. ఆ స్కేల్ కి 4 హుక్స్ ఉన్నాయి. వాటికి బాల్స్ ఈక్వల్ వెయిట్స్ తో పెడితే అవి పడిపోకుండా ఉంటుంది. ఒక సైడ్ పెడితే ఇంకో సైడ్ పడిపోతుంది కాబట్టి రెండు ఒకేసారి ఇలా పెట్టాలి. 3, 2, 1 గో. సెకండ్ ఇయర్ అంటే మరి కష్టంగా ఉంటుందా? కొంచెం ఈజీనే ఉంటది. రోజు చదువుకుంటుంటే. రోజు చదువుకుంటా. నేను రోజు చదివేది అంటే పక్కడికి వస్తుంది. రోజు మీ ఎక్స్ప్రెస్ రాత్రి చూశాక చదువుకుంటా. అలా చేసి స్టేట్ టైంకి వచ్చాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు గ్యారెంటీ చూపిస్తారు కదమ్మా. చూడమ్మా, చదువుకోకపోతే వాళ్ళ వాళ్ళ కావద్దనే చదువుకుంటా. బాగా చదువుకున్నా నేను. ఈవిడ తిరుగుతుంటే నిన్నే మళ్ళీ తల్లే. అమ్మా అమ్మా, కాలు కాలు ఎందుకు తీసినావు తలకాయ నువ్వు? తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దక్కులో మీద ఎక్కి చెక్కుతున్నదే.
క్లాప్స్ కమాన్. బాల్ బాగా తీసుకురా, మళ్ళీ పెట్టు. ఇంటర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ పాస్ అయినావు నువ్వు? ఓ పాస్ అయ్యా. మా యూనిట్ లో పిల్లలు ఉన్నారా బస్? నాకు ఇయ్యో. వెరైటీ ఉన్నారు ఏమరా ఇట్లా. వెరీ వెల్ డన్, సూపర్ గాడు. అప్పటి వరకు బాగానే కూర్చున్నావు, కాసేపేగా అనేది కాళ్ళు చేతులు తీసిన దాంట్లో అండ్ దిగ్గానే అన్నిటికంటే నేను నా ముఖ్యం. పక్కన లేరని భయం వేసింది. అవును. దిగగానే ఆవిడ పరిగెత్తిన పద్ధతి చాలా అద్భుతంగా, నిజంగా ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లో కూడా అలా అని పరిగెట్టుకుంటూ వెళ్ళిందంటే చాలా అద్భుతాలు చేస్తాం. సో ఆడుతున్నంత సేపు చాలా అద్భుతాలు చేసింది ఈవిడ. కానీ ఈవిడ ఆడిన తర్వాత ఎప్పుడైతే పరిగెట్టిందో అప్పుడు ఆయన అన్నాడు, భయ్యా నీలో సగం పరిస్థితి ఇలా ఉంటే నీ పరిస్థితి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. 3, 2, 1 గో. ఇంకేంటి భయ సంగతులు? బానే అంత కంఫర్టబుల్నా? జర కొంచెం పొద్దున్న తిన్నారు అరిగిపోతున్నాడు అనిపిలే? అప్పుడన్నా జరా అది ఎక్స్ప్రెస్ ఆగదు. పైగా తిరుగుతుంది. కుర్చీలో కూర్చొని తలకాయ తిరగకపోతే రెడీ 3, 2, 1 స్టాప్. ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. గుండె ఆగిపోతాందే ఒడ్డు కాగిపోతాందే. బిల్ల బిల్ల. అదేంటి అలా ఊగుతుంది? గల్లలోకి పైకి ఎత్తి కట్టామకు కళ్ళజోడు దించి కన్ను కొట్టామకు కందిరే గలాంటి చూపు చుట్టామకు గుండె ఆగిపోతాండే. వెల్ డన్. అండ్ చాలా అద్భుతంగా ఆడాడు ఆయన. అండ్ ఇలా ఆడతారని తెలియదు నాకు. తిరిగిన తర్వాత అంతసేపు బానే ఉన్నాడు. తిరగడం అయిపోయిన తర్వాత ఏదైతే నువ్వు వచ్చావు, డిస్టెన్స్ ట్రావెల్ చేసావు, అది చాలా సో అంత స్మార్ట్ గా ఫ్యాషన్ టీవీలో కూడా ఎవరు పరిగెట్టరు. సో మేడం గారు రండి. మీ ఇద్దరిలో ఒకళ్ళే ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో ఆ ఒక్కళ్ళు ఎవరు? 3, 2, 1 అండ్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్. కంగ్రాచులేషన్స్ ఇద్దరు. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్